మోషే గారు లేకుండా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు కదా, తెలియదా? 20 లక్షల మంది ప్రజలు తెలివైన వాళ్ళు లేరా? బలమైన వాళ్ళు లేరా? అమ్మా, ఎంత తెలివైన వాళ్ళు ఉన్నా, ఎంత బలమైన వాళ్ళు ఉన్నా, ఒక అభిషేకముతో నింపబడిన ఒక సేవకుడు అక్కడ అవసరం. ఇశ్రాయేలుల కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఆకలి వేసినప్పుడు, దాహం వేసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన కోరారు? దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన కోరారు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. అమ్మా, ఎవరు ప్రార్థన చేస్తే? మాట్లాడట్లేదు. అయ్యే, అంత బలహీనతగా, అంత కష్టంగా, అంత ఇబ్బందిగా, అంత భారంగా చెప్తున్నారే. హల్లెలూయా. మోషే గారు ప్రార్థన చేస్తే ఆ కర్ర అట్టుకుని ఎవరొకరు వెళ్ళొచ్చుగా పోనీ. అందులో ఎంతమంది లేరు? 20 లక్షల మంది ప్రజలు ఎంతమంది లేరు? ఆ కర్ర ఎవరి చేతులు ఉంటే ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వదు అనుకున్నారా? జరగదు. కర్ర ఉంటే సరిపోదు, దేవుని యొక్క అభిషేకం కావాలి. స్తోత్రం. దేవుని అభిషేకం కావాలి. కొంతమంది నువ్వు ఉందనుకుంటే ఉన్నట్టు, వాళ్ళు అభిషేకం లేదంటే లేనట్టేం కాదు. మనం కూడా కొన్నిసార్లు లెక్కలు తప్పుతూ ఉంటాం. అభిషేకం లేని వాళ్ళనేమో ఉందనుకుంటాం, ఉన్న వాళ్ళకేమో లేదనుకుంటాం. జాగ్రత్తగా పరిశీలన చేయాలి, ప్రార్థన కోరాలి. చేసిన ప్రార్థన దేవుడు విన్నాడని నమ్మాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తారు. స్తోత్రం. ఏదో అతిశయించి గర్వపడి డంబముగా నేను ఈ మాటలు చెప్పట్లేదు, కానీ నా సేవా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి చేయబడిన ప్రతి ప్రార్థనకు నేను విజయము చూశాను. యేసు నామములో ధైర్యంగా చెప్పగలను. నేను చావు బ్రతుకులున్న వారిని కూడా ప్రార్థన వల్ల దేవుడు బ్రతికించుకున్నారు. ప్రార్థన చేసేవాడు గొప్పవాడు కాకపోవచ్చేమో, కానీ ప్రార్థన గొప్పది. అమ్మా, మీరంత నీరసంగా ఉంటే ఇప్పుడే ముగించేస్తాను నేను. కాస్త ఓపిక తెచ్చుకోండి. హల్లెలూయా. ప్రార్థన ఎలాంటిది చెప్పండి? గొప్పది, శక్తి కలిగినది. ప్రార్థన ఆలకించువాడు అంతకు మించిన శక్తిమంతుడైన దేవుడు. బలో క్రీస్తు మహారాజుకి. ప్రార్థన చేసేవాడు ధన్యుడు, ప్రార్థనందు విశ్వాసం ఉంచేవాడు ధన్యుడు. నేనేమంటున్నానంటే, నమ్మటం మీ వంతు, ప్రార్థించటం మా వంతు, కార్యము చేయుట ఆయన వంతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మటం మీ వంతు, ప్రార్థించటం మా వంతు, కార్యము చేయుట ఆయన వంతు. మీరు అనుదినం నిత్యం ప్రార్థన చేసుకోవట్లేదు అని అంటలేదు. మీ ప్రార్థనకి దైవ సేవకుని ప్రార్థన కూడా, దైవజనుల ప్రార్థన కూడా జత అయితే 2 పేటల తాడు త్వరగా తెగదంట. దాని బలమే వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థించుకుని నీ పక్షంగా దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఉండే బలమే చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ నేను ముగిస్తున్నాను. 42వ అధ్యాయం చదువుదామా? 42వ వచనం. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండురు గనుక మోషే వారిని, చెప్పండి, మోషే వారిని. ఇదేంటి మోషే దీవించటం ఏంటి? దేవుడు దీవించాలి కదా అమ్మా. దేవుడు దీవించాలి కదా. మోషే దీవించటం ఏంటి? మోషే దీవిస్తే 20 లక్షల మంది ప్రజలు దీవించబడిన వాళ్ళు అయిపోతారా? ఎవరు దీవించాలి? మరి మోషే దీవించడం ఏంటి? ఎక్కడో పొరపాటు జరిగి ఇలా రాసేసినట్టున్నారు ఎవరో. మీరు కూడా చాలా అమాయకంగా అలకెత్తున్నారు. నిజమే కదా, దేవుడు దీవించాలి కదా, మోషే దీవిత్వం ఏంటి అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు దీవించేది డైరెక్ట్గా ఏ వ్యక్తిని దీవించడండి? దైవజనులలో నుండే దేవుడు ప్రతి ఒక్కరిని దీవిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. ఏ సంఘంతో మాకు పని లేదు, అసలు పాస్టర్ గారులే ఈ రోజు కడవర దినాలు ఎవరు సరిగా లేరు అనుకునే మనుషులు కూడా చాలామంది ఉన్నారు. అలా అనుకున్న వాళ్ళు
నదిలోకో సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఏ పాస్టర్ బాప్తీసం ఇవ్వక్కర్లేదు, నాకు తెలుసు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున నేను బాప్తీసం పొందుతున్నాను అనుకుంటే అది దేవుని దగ్గర అంగీకరించబడుతుందా? ఏ మీకు బాప్తీసం ఇవ్వడానికి, బల్లారాధన ఇవ్వడానికి దైవజనుడు కావాలి, కానీ మీకోసం ప్రార్థన చేయడానికి వాళ్ళ ప్రార్థన మీకు అక్కర్లేదే? మీరు ఎంత తెలివైన వాళ్ళు అంటే దేవునికి స్తోత్రం. లేదు లేదు, పాపము నుండి విడుదల పొంది బాప్తీసంలోకి రావాలంటే నీకు పక్షంగా, దేవుని పక్షంగా ఒక అభిషక్తుడు, ఒక సేవకుడు, ఓ దైవజనుడు నీకు అక్కడ బాప్తీసం తనివ్వాలి. నీవే ప్రార్థన చేసుకుని ఈ రొట్టె శరీరంగా మార్చు నాయన, ఈ ద్రాక్షరసమును నీ రక్తంగా మార్చు తండ్రి యేసు నామమున ప్రార్థన చేసుకుని నా బల్లారాధన నేనే తీసుకుంటున్నానంటే అక్కడ ఎవరు కావాలి? అభిషేకం కలిగిన దేవుడి ఎన్నుకున్న ప్రతినిధినొక్కలు కావాలి. స్తోత్రం. హల్లెలూయా. పుడితే ఒకరు కావాలి, ఉయ్యాళ్ళేస్తే ఒకరు కావాలి, పుట్టినరోజు చేస్తే ఒకరు కావాలి, శంకుస్థాపన చేస్తే దైవజనుడు కావాలి, గృహప్రవేశం చేస్తే దైవజనుడు కావాలి, పెళ్లి చేస్తే దైవజనుడు కావాలి, అన్నిటికీ దైవజనుడు కావాలి. అక్కడ అంతెందుకు బకెట్ తన్నెత్తే దైవజనుడు రావాలి కావాలి. అంటే పుట్టిన దగ్గర నుంచి చావు దాకా దైవజనుడు లేకుండా ఆ ఇంటిలో కానీ, ఆ జీవితంలో కానీ, వాళ్ళ బ్రతుకులో కానీ దేవుడు ఏది చేయడు. దైవజనుడు ఉంటేనక్కడ. స్తోత్రం. హల్లెలూయా. బలు క్రీస్తు మహారాజుకు. ఇక్కడ దైవ సేవకులు లేకుండా మీరే వారానికి ఒకరు వాక్యం చెప్పేసుకుంటే అయిపోదా మరి? లేదు లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దైవజనుని మోషేని ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాట విన్నారు, లోబడ్డారు. ఇక్కడ చూస్తే మోషే ఆజ్ఞాపించినంతయు వారు చేశారు, ఆ పనంతయు చూసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు చేసి ఉండురు గనుక అలాగే చేశారు గనుక మోషే వారిని దీవించెను. దేవునికి స్తోత్రం.